తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అండి గురువుగారు. నమస్తే గురువుగారు, మనం ఫిబ్రవరి నెలలోని ద్వాదశ రాశుల్లో ఒక్కొక్క రాశి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఈ వీడియోలో మిథున రాశి గురించి తెలియజేస్తారా? తప్పకుండా. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాలన్నీ మనకి మిథున రాశిలోకి వస్తాయి. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఎడ్యుకేట్ చేయాలండి ఎప్పుడైనా సరే. సాధారణంగా మనం రాశి ఫలాలు చెప్తున్నా అంటే ఏదో గాల్లో చెప్తున్నట్టు ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకుల్ని ఎడ్యుకేట్ చేయాలి. సో ఎప్పుడైనా సరే గోచార ఫలితాలు, ఈ మాస ఫలితాలు, వార ఫలాలు ఏం చెప్పుకున్నా కూడా మూడే చూసుకోవాలి. ఒకటి, మన హార్డ్ వర్క్ ఎంత ఉంది, మన అదృష్టం ఎంత ఉంది, మనకి దైవబలం ఎంత ఉంది. సాధారణంగా మనము మన రాశుల మీద లేకపోతే మన గ్రహాల మీద ఆధారపడిపోతూ ఉంటాం. మనం చేయాల్సిన హార్డ్ వర్క్ కాస్త నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. నిజంగా మీది 99% హార్డ్ వర్క్ ఉంటే కనుక ఇవి ఏవి కూడా మీరు నమ్మక్కర్లేదు. ఇప్పుడు ఏంటంటే అన్నీ కూడా 50% అయిపోయింది మన హార్డ్ వర్క్. 30-40% ఉంటుంది. అదృష్టం ఒక 70 ఉంటే బాగుంటుంది అని ఉంది. ఈ దైవబలం మనకు కనిపించదు కాబట్టి ఆ దైవబలం అనేది 100% ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మనది హార్డ్ వర్క్ 99 ఉంటుందో కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా పని జరుగుతుంది. కాబట్టి హార్డ్ వర్క్ అనేది మనకి ఎప్పుడు కూడా మన రాశ్యాధిపతి ఎక్కడ ఉన్నాడనేది చూసుకోవడం. సో మిథున రాశి అధిపతి వచ్చేసి బుధుడు మనకి భాగ్యస్థానంలో కుంభంలో ఉన్నాడు. సో హార్డ్ వర్క్ మనకి బాగుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ అదృష్టకారకుడు ఎవరు? శుక్రుడు అయ్యాడు. సో మిథున రాశికి అదృష్టకారకుడు శుక్రుడై అష్టమ స్థానంలో ఉన్నాడు. అంటే అష్టమ అంటే 6, 8, 12 స్థానాలు దుస్థానాలు అంటారు. 6th హౌస్ అంటే డెట్స్, మిజరీస్, ఎనిమీస్. 8th హౌస్ అంటే యాక్సిడెంట్స్, మరణం, ఆయుష్. 12th హౌస్ అంటే ఖర్చు, నిద్ర. సో మన రాశి నుంచి ఎప్పుడైతే 6, 8, 12 స్థానాల్లో గ్రహాలు ఎక్కువ ఉండిపోతాయో మనకి నష్టాన్ని చేకూరుస్తాయి అన్నమాట. అంటే మన సక్సెస్ అనేవి ఆపుతూ ఉంటాయి. సో ఇక్కడ అదృష్టకారకుడు, యోగకారకుడు అయిన శుక్రుడు అష్టమంలో ఉండేప్పటికీ 50% అదృష్టం ఈ నెల అంతా ఉన్నట్టు. అంటే శుక్రుడు ప్రతి 20 రోజులు మారిపోతాడు కాబట్టి ఈ నెలలాళ్ళే చూసుకుంటే చాలు. మరి నెల తర్వాత భాగ్యస్థానంలోకి వస్తాడు కూడా బాగుంటుంది. 9th, 10th, 11th ఎలాగో బాగానే ఉంటుంది. కాబట్టి ఈ నెల మటుకు మనకి అదృష్టం తక్కువగా ఉందని చెప్పుకోవాలి మిథున రాశి. ఇక దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన గ్రహం ఏంటి? ఎవరికైనా ఫిక్స్డ్ గురువు అనే గ్రహమే. సో అతను వచ్చేసి మటుకు లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానం అంటే లాభాన్ని చేకూరుస్తాడు. సో అది అల్టిమేట్, అంటే 100కి 100 ఉందన్నమాట. సో దైవబలం మటుకు 100కు 100 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎలా అనుకున్నా కూడా అన్ని పనులు కూడా తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి ఈ మిథున రాశి వారికి గురుబలం అనేది పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే లాభస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి. సో దీని ద్వారా ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం, ఆ ఉద్యోగస్తులకి మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం, బాస్ నుంచి మన్నన పొందడం, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, అలాగే వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం, షూరిటీస్ పెట్టవచ్చు, మధ్యవర్తిత్వం వహించవచ్చు. ఇది కాకుండా శ్రమ, కాలం, ధనం అన్ని విధాలు కూడా ఉపయోగపడుతుంది. వ్యర్థం అవుతుంది మెయిన్గా. సాధారణంగా అంటే జ్యోతిష్ శాస్త్రం ముఖ్యంగా 3 పాయింట్లు అండి. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా మనం చెప్తుంది. శ్రమ అనుకోండి, ఓ 10 ఏళ్ళు కష్టపడతాడు ఒక పని మీద, ఆ పని మీద అతను సక్సెస్ అవ్వడం అనుకోండి, ఆ శ్రమ అంతా వేస్ట్ అయిపోయినప్పుడు. అలాగే ధనం, మనం వ్యాపారం కలిసి వస్తుందో రాదో అని అనుకుంటాం. నిజం కలిసి వస్తే దాని మీద పెట్టుబడి పడితే పర్లేదు, లేదంటే ధనం లాస్. అలాగే కాలం, ఇన్నేళ్ళు కష్టపడి ఆ ఫీల్డ్లో మీరు సక్సెస్ అవ్వలేదు అనుకోండి, కాలం అంతా వేస్ట్ అయిపోయినాడు. కాబట్టి శ్రమ, కాలం, ధనం ఈ 3 కూడా వ్యర్థం కాకుండా జ్యోతిష శాస్త్రం సూచిస్తుంది అన్నమాట. నిజంగా ఆ ఫీల్డ్లో వెళ్తే బాగుంటుంది లేదా, అందులో పెట్టుబడి పెడితే బాగానే ఉంటుంది లేదా, ఎదర మీ జీవితం ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కాకుండా పరిహారాలు ఏం పాటిస్తే బాగుంటుంది, ఇవన్నీ చెప్పడానికి సాధారణంగా జ్యోతిషం మనకి ఉపకరిస్తుంది. కాబట్టి ముఖ్యంగా దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఇంట్లో శుభకార్యాలన్నీ అవుతాయి. ముఖ్యంగా వివాహం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? తప్పకుండా. ఎందుకంటే మనకి ఎప్పుడైతే లాభస్థానంలో, మనం ఇందాక కూడా చెప్పుకున్నాం గురుబలం అంటే దైవబలం అన్నా కూడా, మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాలు ఉన్నప్పుడు అవివాహితులు వివాహం అవడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ముఖ్యంగా వివాహం గురించి అడిగారు కాబట్టి ఖచ్చితంగా అవివాహితుల వివాహం అవుతుంది. అది కూడా కొంచెం గట్టిగా మానవ ప్రయత్నం మటుకు ఏప్రిల్ లోపల గట్టిగా చేయాలి. ఎందుకంటే మే, జూన్ 2 కూడా మనకి మూఢాలు ఉన్నాయి. మళ్ళీ జూలై 7 నుంచే స్టార్ట్ మంచి రోజులు. కాబట్టి మే వెళ్ళిపోయినట్టు, జూను వెళ్ళిపోయినట్టు. సో ఏప్రిల్ 22వ తారీఖు దాకే ఈ మిథున రాశి వారికి గురుబలం ఉందన్నమాట. కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే కనీసం ఎంగేజ్మెంట్ అయినా అవుతుంది, కనీసం మాట అయినా తీసుకోవచ్చు, లేదంటే మన అమ్మాయి అని మనం అనిపించుకోవచ్చు. అంటే కొంచెం మానవ ప్రయత్నం మటుకు గట్టిగా చేస్తే ఖచ్చితంగా ఏప్రిల్ 22వ తారీఖు లోపలనే మిథున రాశి వారికి
వివాహం కుదిరేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి చాలా మందికి ఫారెన్ వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. అవును. మరి వాళ్ళకి అటువంటి ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మీరు వాళ్ళకి ముఖ్యంగా శని బలం పరిపూర్ణంగా చాలా బాగుండడం, అలాగే ప్రస్తుతం ఈ గురుబలం కూడా బాగుంది కాబట్టి ఖచ్చితంగా వారు గట్టి ప్రయత్నం ఏదైనా సరే అదేంటండి, మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా మన మానవ ప్రయత్నం 100% చేయకపోతే ఏ పని జరగదు. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ప్రేక్షకులు కూడా ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే ఇది కలికాలం ముఖ్యంగా. సో ఏడుపులు చాలా ఎక్కువ. అంటే అసలు ఎవరైనా ఎదుగుతున్నారంటే వాళ్ళ ఏడుపు మామూలుగా ఉండదు. ఇంకోటంటే మన ఇంట్లో అమ్మాయి కానీ మన ఇంట్లో అబ్బాయి కానీ బయటికి వెళ్తున్నా ఇంటికి వస్తున్నా ఏ టైం అయినా సరే మన ఇంట్లో వాళ్ళు చెప్పలేరు, కానీ ఎదురింటి వాళ్ళు చెప్పగలుగుతారు. మీ అమ్మాయి ఎన్నింటికి బయటకు వెళ్తుంది, మీ అమ్మాయి ఎన్నింటికి ఇంటికి వస్తుంది, ఏ రోజు ఏం డ్రెస్ చేసుకుంది, ఇవన్నీ ఫుల్ ఫోకస్ 90% వాళ్ళే ఉంటారు. అందుకే చూడండి, ఒక పెద్ద బిల్డింగ్ కడతారు, ఈ దృష్టి దోషం తగలకుండా ముఖ్యంగా ఒక దెయ్యపు బొమ్మ ఏదో పెడతారు. అబ్బా ఇంత బాగా కట్టాడా, అయ్యో ఇంత పెద్ద కారు కొన్నారా, అబ్బో ఇంత పెద్ద నగ వేసుకున్నారా, అయ్యో 5,000 రూపాయల డ్రెస్ వేసుకుందా, ఇలా ఏ టు జెడ్ కూడా అంత దృష్టి దోషం ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి. 24 గంటలు చుట్టాలు బంధువులు అందరూ ఎక్సెప్ట్ తల్లిదండ్రులు తప్ప ప్రతి ఒక్కడు ఏడుస్తూనే ఉంటాడు. అందుగురించి ఏంటంటే ఏ పని జరుగుతున్నా ఎవరికి చెప్పకండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఫారెన్ ట్రావెల్, ఫారెన్ గురించి అడిగారు. అన్ని పనులు అయిపోనివ్వండి, వీసా కూడా వచ్చేనివ్వండి. ఎల్లుండి వెళ్ళబోతున్నారు, సడన్గా యుఎస్ వీసా నాకు ఓకే అయింది, ఎల్లుండి రాకపోతే నాకు అక్కడ సీట్ ఆగిపోతుంది, లేకపోతే నా ఉద్యోగం ఆగిపోతుంది. ఎల్లుండి అంటే ఈరోజు చెప్పండి. మీరు అలా చెప్తే ఖచ్చితంగా మీ పని అవుతుంది. అంతేగాని ముందే అసలు అప్లై చేయకముందే నేను అప్లై చేసేస్తాను, మా ఆఫీస్ వాళ్ళు పంపించేస్తారు, నాకు ఆల్రెడీ అక్కడ ఆ యూనివర్సిటీలో మంచి సీట్ వచ్చేసింది, ఇవన్నీ మీరు ముందుగా చెప్తే ఎప్పటికీ జీవితంలో ఈ పనులు అవ్వవు. కొంతమంది గొప్ప కోసం ఎక్కువ చెప్పేసుకుంటూ అందుకే వాళ్ళు అక్కడే ఉండిపోతారుగా, వాళ్ళు అక్కడే ఉండిపోతారు. నేను కూడా నాకు తెలియకుండా ఇదివరకు అన్నీ ఇలాగే చెప్పుకునేవాడిని. నేను ఆ ఛానల్లో చెప్పాను, ఈ ఛానల్ చెప్పాను, ఆ హీరోకి చెప్పాను, ఈ ఐపీఎస్కి చెప్పానని. అదంతా జస్ట్ అక్కడ దాకా ఉంది, ఆగిపోయింది అంతే. అది ఎప్పుడైతే చెప్పడం మానేసానో అన్ని పనులు జరుగుతూ వచ్చాయి. కాబట్టి ప్రేక్షక మహాశయులకు ఒకటే ఒక విజ్ఞప్తి, మనం ముఖ్యంగా హార్డ్ వర్క్తో పాటు మనం చేసే పని ఎవ్వరికీ తెలియకూడదు, మూడో కంటి వాడికి తెలియకూడదు. పని అయిన తర్వాత చెప్పండి. అనుకోకుండా జరిగింది, రాదనుకున్నాను జరిగింది, ఎల్లుండి వెళ్ళబోతుంటే ఈరోజు చెప్పండి. వివాహం కుదిరిన తర్వాత ఎల్లుండి 3-4 రోజుల్లో ఎంగేజ్మెంట్ ఉంటేనే మీరు మీ బంధువులకు వెళ్ళి చెప్పండి. వాళ్ళు ఏడిస్తే ఏడిచారు, అప్పుడు తర్వాత విషయం. లేదంటే ముందే మీరు పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు కూడా మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు, వాళ్ళ ఇల్లు మాకు ఎందుకు చూపించలేదు, ఆ అమ్మాయి ఫోటో మాకు ఎందుకు చూపించలేదు, ఆ ప్రొఫైల్ మాకు ఎందుకు పంపించలేదు, మేము కూడా కనుక్కునేవాళ్ళం కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళో. ఇవన్నీ అనవసరమైన అనమాట. ఎవరు కూడా ఆనందించే పొజిషన్లో లేరు. అనుకోండి మీ అమ్మాయికి ఐఐటి అబ్బాయి వచ్చినా, ఐఐఎం అబ్బాయి వచ్చినా, వాడెవడో గ్రూప్ 1 సర్వీసెస్ వాడు వచ్చినా ఎవ్వరు ఆనందపడేవారు ఉండరు, ఒక్క తల్లిదండ్రులు తప్ప. అందుకే ఎవరికి ఏ పని జరిగేదాకా మటుకు చెప్పకండి. ఇప్పుడు మిథున రాశి వారు పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా అండి పాటించవలసినవి? ప్రస్తుతం మిథున రాశి వారికి అన్ని విధాలా బాగానే ఉందండి. ఒక చతుర్థ స్థానంలో మటుకు కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం వినాయకుడిని ఎక్కువగా ఆరాధించాలి. అలాగే వీలైతే ప్రతి బుధవారం వినాయకుడి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ప్రతిరోజు వినాయకుడి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిదండి. ఈ 2 పరిహారాలు పాటిస్తే చాలు. మిథున రాశి వారి మటుకు అన్ని విధాలా బాగానే ఉందని చెప్పుకోవాలి. ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారు పాటించాల్సిన నియమాలేంటి, అలానే పరిష్కార మార్గాలు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.